ఓటింగ్ ఆర్డర్. ఫస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టి చూడండి. అలాగే ఎవరికి ఓటు వేశారో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా నిఖిల్కి అలాగే గౌతమ్కి ఇద్దరికి ఛాన్స్ ఉంది విన్నర్ అయ్యేకి. ఎక్కడన్నా కామెంట్స్ చూసినా పోల్ చూసినా మీరు అవేం పట్టించుకోకండి. నిఖిల్ విన్నర్ అవ్వాలనుకుంటే నిఖిల్కి వేయండి, గౌతమ్ విన్నర్ అవ్వాలనుకుంటే గౌతమ్కి వేయండి. అంతేగాని ఎవరో చెప్పారు అని పట్టించుకోకండి. ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఇప్పటికీ 50-50 ఛాన్స్ ఉంది. వన్ సైడెడ్ విన్నర్ అయితే కాదు. ఇంకా వాళ్ళు కామెంట్ పెడుతున్నారా, పట్టించుకోకండి అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఓట్ వేసుకోండి. ఈ వారం 90% రోహిణి గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కన్ఫామ్ కాదు, ముందుగా చెప్తున్నా. మళ్ళీ నువ్వు చెప్పావు ఎలిమినేట్ అవ్వలేదు అని అడుగుతారు, అందుకే. ఇంకా వచ్చే వారం మిడ్ వీక్ ఎలిమినేట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఫైనలిస్ట్ అనుకుంటే అవినాష్ని ఎలిమినేట్ చేయరు. లేదు ఫైనల్ వీక్ వచ్చాడు కదా ఎలిమినేట్ చేయొచ్చు అనుకుంటే అవినాష్ని ఎలిమినేట్ చేస్తారు. ఆ ప్లేస్లో విష్ణుప్రియని ఎలిమినేట్ చేయొచ్చు అవినాష్ని పెట్టుకుంటే అలా. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి నిఖిలే ఉన్నాడు, సెకండ్ వచ్చేసి గౌతమ్ ఉన్నాడు. 2% డిఫరెన్స్తో ఓటింగ్ పడుతుంది ఇద్దరికి. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రేరణ ఉంది, ఫోర్త్ వచ్చేసి నబీల్ ఉన్నాడు, ఫిఫ్త్ వచ్చేసి విష్ణుప్రియ, సిక్స్త్ వచ్చేసి రోహిణి గారు. ఎప్పుడు అదే చెప్తున్నామంటే ఓటింగ్ అలానే ఉంటే అలానే చెప్తా, చేంజ్ అవ్వదు కదా, అదే చెప్తున్నా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ వేయండి. ఈ వారం రోహిణి గారన్నా విష్ణుప్రియ గారన్నా ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది.